అభిషేక్ శర్మ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. బ్యాట్ పట్టుకుంటే తన కలలన్నీ అదే మైదానంలో కనిపించేవి. కాలం గడిచింది. ఆ కలలు నిజమయ్యే దిశగా అభిషేక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అక్కడే అతని టాలెంట్కి గుర్తింపు వచ్చింది. తర్వాత వచ్చిన పెద్ద అవకాశం అండర్-19 టీం. అక్కడే అతను శుభమన్ గిల్ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆ రోజుల్లోనే అతని ఆట మరింత మెరుగుపడింది. ఈ ప్రయాణంలో ఒక వ్యక్తి అతనికి బలంగా నిలబడ్డాడు. అతనే యువరాజ్ సింగ్. గైడ్గా, మెంటర్గా అభిషేక్కు సరైన దారి చూపించాడు. అవకాశం ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. అలా ఐపీఎల్ రూపంలో అభిషేక్ శర్మకి పెద్ద స్టేజ్ దొరికింది. మొదట అవకాశాలు తక్కువే, కానీ ప్రతి మ్యాచ్తో తన ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇప్పుడైతే ఐపీఎల్లో తన స్థానాన్ని రోజురోజుకి బలపరుచుకుంటున్నాడు. ఈ కష్టాలన్నిటి తర్వాత ఆ కల నెరవేరింది. టీమిండియా T20 ఫార్మాట్లో దేశం తరపున ఆడే అవకాశం. ఇది ఒక్క అభిషేక్ శర్మ కథ కాదు. ఇది కలలు కంటూ వదిలిపెట్టకుండా పోరాడిన ఒక యువ క్రికెటర్ కథ. పేరు గుర్తుంచుకోండి, అభిషేక్ శర్మ.